నేడు అమరావతి జేఏసీ నేతలతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్లు అభివృద్ధి చేయటం లేదని రైతు సంఘాలన్నారు. సిఆర్డీఏ ఆఫీసుల అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతులు పనిచేయాలంటే లంచాలు అడుగుతున్నారని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో మంత్రి నారాయణ నేరుగా మాట్లాడనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతా. శ్రీనివాస్, ఏంటి నిజంగా అంత ఇబ్బందులకు గురి చేస్తున్నారా రైతుల్ని? రైతు సంఘాలు ఇంకా ఏం చెప్తున్నాయి? ఇప్పుడు నారాయణ ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా గత టీడీపీ ప్రభుత్వంలో అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కూడా పెద్ద కూడా దాదాపు 25,000 ఎకరాలు కూడా రాజధాని ప్రాంతంలోని రైతులంతా కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన పరిస్థితి ఉంటుంది. అయితే దాని తర్వాత కూడా వాళ్ళకు వీరు అభివృద్ధి చేసే వరకు అక్కడ ఫ్లాట్లు ఇస్తాము, అలాగే రైతులకు సంబంధించి కూడా ఏదైతే పంట నష్టం ఉందో ఆ పంట నష్టాన్ని కూడా అందిస్తాము, అలాగే వాళ్ళకి కావాల్సిన అందించే ఫ్లాట్ కూడా వాళ్ళకి అంటే ఏదైతే భూములు ఇస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్లాట్లు కేటాయించి అన్ని విధాలు అన్ని వసతులతో కల్పించి వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా అప్పట్లో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా భూములు సేకరించింది. అయితే దాని తర్వాత కూడా గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు పడుతూ ఎక్కడికక్కడ మూలలు పడ్డాయి. దాని తర్వాత కూడా అక్కడ పెద్దగా పురోగతి కూడా లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కూడా మళ్ళీ తిరిగి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులు కూడా కొద్దిగా అసంతృప్తి ఉన్నట్టు కూడా సమాచారము. ఇటీవల కూడా ఆ ప్రాంత రైతులు కూడా వివిధ సమస్యల పైన కూడా వాళ్ళు సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ కూడా కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. తమకు అక్కడ సిఆర్డీఏ అధికారులు కూడా తమకు సమైన న్యాయం జరగట్టని చెప్పేసి వాళ్ళు కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో కూడా కొందరు రైతులు కూడా జేఏసీ ఏర్పాటు చేసుకుని జేఏసీ సంవత్సరాల కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం కూడా ప్రధానంగా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చట్లేదు అని చెప్పేసి సిఆర్డీ అధికారులు నుంచి కూడా సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి వాళ్ళంతా కూడా చర్చించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొదట ఈ జేఏసీ నేతలంతా కూడా మున్సిపల్ శాఖ మంత్రి సిఆర్డీఏ అధికారుల మంత్రితో దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా రైతులు కమిటీ ఏదైతుందో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా నిర్ణయం తీసుకెళ్ళింది. అయితే ఇందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వద్ద సిఆర్డీఏ కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతులంతా కూడా అక్కడికి సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే రైతులకు ఫ్లాట్లు ఇచ్చారో అవి డెవలప్ చేయట్లేదని చెప్పి వాళ్ళు పెద్దగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతులకు సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ల్యాండ్ పూలింగ్ కోసం భూములు ఇచ్చే రైతులకు సమస్యలు పట్టించుకోవట్లని చెప్పేసి కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం కూడా రాజధాని ప్రాంత రైతులంతా కూడా పెద్ద ఎత్తున కూడా హాజరు కాబోతున్నారు. అయితే దీనిపైన కూడా మరి మంత్రి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి సమస్యలపైన కూడా మంత్రి ఎలాంటి హామీ ఇస్తారు, ఇవన్నీ చూసుకున్నాక అప్పుడు కూడా వాళ్ళు తమ డిమాండ్ నెరవేర్చకపోతే తిరిగి అప్పుడు సీఎంతో సమావేశం కావాలని చెప్పేసి కూడా రైతులు భావిస్తారు. మరి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశం ప్రధానంగా రాజధాని ప్రాంత రైతుల సమస్యపై కూడా చర్చించబోతున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.